మీ కోరిక నెరవేర్చాను అనుకుంటున్నాను ఈరోజు. మరి మారనాథ చర్చ్కి ఎలా వెల్కమ్ చేస్తారండి? మారనాథ చర్చ్ వెల్కమింగ్ ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి చాలా సంతోషం. ఈరోజు మరి ఫ్లైట్ నేను చేసుకొని ఇక్కడికి వచ్చాను. చాలా టయర్డ్గా ఉన్నాను. ముఖానికి బాగా పౌడర్ రాసుకున్నా కాబట్టి తెలియట్లేదు మీకు, కానీ చాలా టయర్డ్గా ఉన్నాను. బట్ నేను ఈ సంఘంలో నాకు చాలా కనెక్షన్ ఉంది. చాలా అంటే చాలా కనెక్షన్ ఉంది. ఎన్నో సంఘాల్లో కీబోర్డ్ ప్లే చేసేవాడిని, లైక్ బ్రదర్ ఆనోక్ ఆల్సో. ఒకటే ప్యాషన్ వీఆర్ షేరింగ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషమైంది వినటానికి. మరి ఎన్నో సంఘాలు కీబోర్డ్ ప్లే చేసినా కానీ నా మనసంతా ఇక్కడనే ఉండేదన్నమాట. ఈ సంఘానికి ఏమి చేద్దాము, ఎలా డెవలప్ చేద్దాము, ఇంకేం చేద్దాము. అందుకోసం ఉన్న చిన్న స్థలంలో ఏదో నాకు తోచింది నేను చేశాను. నాకు తెలుసు చాలామందికి నచ్చలేదని, పర్లేదు, నాకు నచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సంఘంలోనే పెరిగాను నేను, ఈ సంఘంలోనే ఇంచుమించు పుట్టాను అనుకోండి, ఎందుకంటే మా ఇల్లు ఇక్కడనే కాబట్టి. సో ఈ సంఘము మెయిన్ నాకు ఏమి ఇచ్చింది అని అంటే ఒక మంచి గిఫ్ట్ని ఇచ్చింది నాకు. అదేంటి తెలుసా? నేను ఇక్కడనే కీబోర్డ్ ప్లే చేసేవాడిని, ఏది రాదు. కీబోర్డ్ ఎవరు నేర్పించలేదు నాకు. ఐ డోంట్ నో హౌ టు ప్లే కీబోర్డ్. సో మమ్మీ, మీరందరూ, విజయలక్ష్మి ఆంటీ, విజయ్ ఆంటీ, వీళ్ళందరూ ఇక్కడ నించొని ఉంటే వెనకాల కీబోర్డ్ పెట్టుకొని 3 కీస్ ఇరిగిపోయి ఉండేవి. ఇరిగిపోయిన కీబోర్డ్ తోటి ఒకటే కార్డు నొక్కుతూ ఉండేవాడిని అనమాట. నొక్కినప్పుడు నేను అనుకునేవాడిని, దేవన్న కీబోర్డ్ రాదు, ఒకటే కార్డ్ వచ్చు, అంటే ఒకటే కీ వచ్చు, దాంట్లోనే వీళ్ళు పాడేలా చేయండి నాయన అని మమ్మీ వాళ్ళు అడ్డుగా ఉండే. నేను మోకరించి ప్రార్థన చేసేవాడిని అనమాట. మరి ఆ రోజు అదే కార్డ్లో పాడటం జరిగింది. చాలా సంతోషమైంది. మరి ఈ సంఘములో నేను ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్ని సంఘమే కావచ్చు, కానీ ఎంతోమంది ఆశీర్వదింపబడ్డారు ఈ సంఘంలో. ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి వారు ఆశీర్వదింపబడ్డారు. సంఘం చిన్నదే అవ్వచ్చు, కానీ దేవుని ఘనత, దేవుని మహిమపరిచే విధంగా చాలా ఆత్మ ఈ సంఘంలో ఉన్నది. హల్లెలూయా. మరి అందుకు నేను మిస్ కావాలనుకోలేదు. ఫస్ట్ అంటే ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఈ ఫస్ట్ దినం రోజు నేను నా భార్యతో కలిసి ఇక్కడ ఉందామని, ఎంతో దూరం అంటే ఫ్లైట్ చేసుకొని నేను ఇస్త్రీకి ఇవ్వటానికి కూడా నాకు టైం లేకుంది. సో తను స్నానం చేసుకుంటే నేను ఫాస్ట్ ఇస్త్రీ చేసుకొని ఉరుక్కుంటూ వచ్చేసాను అనమాట ఇక్కడికి. కానీ నేను బట్టలు మార్చుకోలేదు, కిందకు వచ్చి మార్చుకొని ఇప్పుడు వచ్చాను పైనకి. అందుకోసం లేట్ అయింది, క్షమించండి. బట్ చాలా సంతోషము. చాలా సంవత్సరాలుగా మీరు అందరూ అడుగుతున్నారు ఎప్పుడు వర్షిప్ అని. ఈరోజు ఒక్కటే పాట పాడతాను. మనస్ఫూర్తిగా ఆరాధించాలని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకు ఇన్ని రోజులు చేయలేదంటే మీ అందరికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి. మరి అందరూ ఏమనుకోకుండా ఒక్క పాట మాత్రమే దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా పాడుకుందాము. సదాకాలం అనే పాట. దయచేసి అందరూ లేచి నిలబడితే చక్కగా దేవుని ఆరాధిద్దాము. పక్కన ఎవరున్నారని ఏది ఆలోచించకండి. లెట్ us bring glory to God. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. అందరం చేతుల పైనకి దేవుని ఆరాధిద్దామా? యేసయ్యా, యేసయ్యా. Yes Lord, we bring glory to your name, Father Lord. యేసయ్యా, యేసయ్యా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. Yes Lord Jesus, come into our hearts. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. స్తోత్రము నాయనా. Lord Jesus, we praise you Father God. We honor you Lord Jesus. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా నడవడికను మార్చండి నాయన. నీతో నడవాలనుకుంటున్నాం నాయన.
మమ్మల్ని స్వస్థత పరచండి, మా ఆలోచన విధానాలను మార్చండి నాయన, మా బ్రతుకులను మార్చండి నాయన. పెంట కుప్పలుగా పడిన బ్రతుకులు నాయన, బురదలో దొర్లుతున్నాము నాయన, పాపంలో దొర్లుతున్నాం నాయన. విముక్తి దయచేయండి నాయన, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నాయన. ఈ క్షణమే తాకండి నాయన. గొప్పదేమో మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అందరం కలిసి మళ్ళా సదాకాలం పడుకుందాం. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. స్వరాలు లేపి చేతులు లేపి పాడదామా? యేసయ్యా, యేసయ్యా.